పల్నాడు జిల్లాలో మరో పోలీస్ అధికారి వివాదంలో చిక్కుకున్నాడు. వినుకొండలో పక్కింటి మహిళపై అత్యాచారం చేసినట్టు సిఐ చిన్న మల్లయ్యపై ఆరోపణలు వచ్చాయి. తన ఇంట్లోకి చొరబడి చంపుతారని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐడిలో పనిచేసిన సిఐ చిన్న మల్లయ్య ప్రస్తుతం విఆర్లో ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం గారినైనా అవ్వచ్చు, ఎమ్మెల్యే గారినైనా అవ్వచ్చు, నేను న్యాయం కోసం వచ్చాను. సిఐ గారు నన్ను ఇబ్బంది పెట్టేశాడు బాగా. చిన్నగా తను తప్పు చేశాడు కాబట్టి తను శిక్ష వేయాలి. పల్నాడు జిల్లాలో మరో పోలీసు అధికారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, వినుకొండలో ఉంటున్న ఇటు సిఐ చిన్న మల్లయ్య తన పక్కింటి మహిళపై బెదిరించి మరి అత్యాచారం చేశారంటూ కూడా బాధితురాలు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నామన్నారు. మరి దీని మీద అప్డేట్స్ ఏంటి? పోలీసు వ్యవస్థలో అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని ప్రజలు భయాందోళన గురి. ఏదైతే తమకి న్యాయం చేయవలసిన పోలీసులు వాళ్లే అతి కిరాతకంగా వ్యవహరించడంతో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. పల్నాడు జిల్లాలోని సంచలన ఘటన అయితే దీనికి సంబంధించి పోలీసులకు సంబంధించి చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి సిఐ చిన్నమల్లయ్య ఆమెపై దాడికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనపై మొత్తంగా కేసు నమోదు చేసి ఏదైతే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించినట్లుగా అయితే పోలీసులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇటీవల వరకు ఏదైతే ఈ యొక్క సిఐడిలో పనిచేసిన ఈ చిన్నమల్లయ్య ప్రస్తుతం విఆర్ లో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇక గతంలో కూడా ఈయనపై అనేక వివాదాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజకీయంగా కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నట్లుగా మనకి సమాచారం తెలుస్తుంది. ఈ ఘటనలో పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా అయితే కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఏదైతే పోలీసులు గత నెల రోజుల నుంచి కూడా నలుగురు దాకా, అదే సిఐ స్థాయి అధికారులు కానీ కింద కానిస్టేబుల్ కానీ మొత్తంగా నలుగురు వరకు సస్పెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయినా సరే పల్నాడు జిల్లాలో ఈ యొక్క తీరు అయితే పోలీసుల తీరు మారట్లేదని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రక్షించాలన్న రక్షక భటులే భక్షించుకు తింటున్నట్లుగా ఉన్న పరిస్థితి నెలకొనడంతో స్థానికులు భయాందోళనలతో పాటు కూడా వారి మీద తీవ్ర వ్యతిరేకత వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.